హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కర్ణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు కమ్మటి రొయ్యల కూర తయారు చేసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగిన అరకేజీ రొయ్యల్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారము, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను గరం మసాలా పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రొయ్యలకి మసాలా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి 1/2 కప్పు వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలు కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని రొయ్యలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలి. రొయ్యలు చక్కగా ఉడికిన తర్వాత మూత తీసేసుకుని దీనిలోకి బాగా పండిన టొమాటో ఒకటి ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత మూత తీసేసుకుని ఒక 2 నిమిషాల పాటు గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కూరలోంచి నూనె సపరేట్ అవుతున్నప్పుడు దీనిలోకి 150 ml వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఉడికించుకోవాలి. కూర కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరికి పడిన తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. రొయ్యల కూరలో కొబ్బరి పాలు వేసాం కాబట్టి కూర చాలా కమ్మగా ఉంటుంది. అలాగే చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి పాలు వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.